హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండి కలెక్షన్స్ పార్ట్ 2 నీ లెంత్ స్కర్ట్. నేను లైనింగ్ని జార్జెట్ తోటి స్టిచ్ చేసేసాను, అటాచ్ చేసి స్టిచ్ చేసేసాను. ఇప్పుడు వేస్ట్ బెల్ట్ని కూడా స్టిచ్ చేస్తున్నాను. వన్ సైడ్ స్టిచ్ చేశాను కదా అని అనదర్ సైడ్ కూడా అలానే స్టిచ్ చేసేసాను. సో అది ఫ్యాబ్రిక్కి అటాచ్ అయిపోయింది లైనింగ్ అనేది. యూజువల్గా లైనింగ్ని అటాచ్ చేయాల్సిన అవసరం లేదు, కానీ నేను చూసిన రిఫరల్ వీడియోలో అటాచ్ చేసేసారు. సో నేను అలానే అటాచ్ చేసేసాను. ఇక్కడ నేను అటాచ్ చేయడం వల్ల అది ఏమైందంటే ఒక స్మాల్ సైజ్ స్కర్ట్ లాగా అయిపోయింది. మిస్టేక్స్ ఉన్నాయి, అవి నేను చేంజెస్ కూడా చేసేసి కస్టమైజేషన్ కూడా చేసుకున్నాను. లైనింగ్ అయితే సాటిన్ వేయడం వల్ల అదొక న్యూ లుక్ అయితే వచ్చింది ఈ ఫ్యాబ్రిక్కి. లైనింగ్ షైనింగ్గా ఉంది. స్టోరీస్కి టాజిల్స్ అయితే స్టిచ్ చేద్దాం అనుకున్నా, బట్ అది నాకు ఫ్యాబ్రిక్ సరిపోలేదు, సో నేను స్టిచ్ అయితే చేయలేదు. సైడ్ స్లిట్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ అయితే ఉన్నింది. అది నేను ఒక 3 ఇంచెస్ ఉండేటట్టుగా ఇంకో 3 ఇంచెస్ అయితే నేను స్టిచ్ చేసాను. నీ లెంత్ స్కర్ట్కి అయితే మనం క్రాప్ టాప్స్ వేసుకున్నా, పెప్లమ్ టాప్స్ వేసుకున్నా అన్నీ సూట్ అయిపోతాయి. ఈ స్కర్ట్కి ఎలాంటి రిఫరల్ పిక్ అయితే లేదు, ఎందుకంటే ఇది నేను డిజైన్ చేసుకున్నాను ఓన్గా. అలా మిస్టేక్స్ ఉన్నా ఎన్నో నేర్చుకొని మళ్ళీ స్టిచ్ అయితే చేశాను ఓన్గా కస్టమైజేషన్ చేసుకొని. కోర్స్ ఒక సైడ్ షార్ట్గా ఒక సైడ్ లాంగ్గా అయితే వచ్చింది లైనింగ్, బట్ ఇట్స్ ఓకే, లైనింగే కదా అని. బట్ నెక్స్ట్ టైం ఇది నాట్ ఎట్ ఆల్ రిపీటెడ్. ఇది ఫస్ట్ టైం స్టిచ్ చేసిన స్కర్ట్. సో యా, అవుట్ఫిట్ అయితే రెడీ అయిపోయింది.